హలో మాస్టర్స్, వెల్కమ్ టు మీ జీవితం మీ చేతుల్లో బుక్ రీడింగ్ సెషన్కి. ఇప్పటి వరకు మనకు 3 క్లాసెస్ అయిపోయాయి. ఇది 4th క్లాసు. చాలా బాగా జరుగుతుంది. ఇందులో ఉన్న దివ్య వాక్యాలన్నీ కూడా ఎంతలా మనకు ఉపయోగపడుతున్నాయి అంటే మన డే టు డే లైఫ్లో అప్లై చేసుకోవడానికి, ఇంప్లిమెంట్ చేస్తే ఎంత బాగుంటుంది అనేది మనకు అర్థమవుతూ ఉంది బుక్ రీడింగ్ చేసుకుంటున్నా కొలది. ఈరోజు ఇంకా కొద్దిగా చూద్దాం మాస్టర్స్. నిన్న ఏమని చెప్పారు అనంటే, మనం జనరల్గా అంటే ఫైనల్ ఫార్ములా ఒకటి ఏమి ఇచ్చారు నిన్న లాస్ట్ ఎండ్ ఆఫ్ ద క్లాస్ లో చెప్పుకుంది ఏంటంటే, మనని ఏవైతే ఇబ్బంది పెడుతున్నాయో, మన యొక్క అభివృద్ధికి ఏదైతే ఆటంకం కలిగిస్తుందో, పదే పదే దుఃఖం కలిగిస్తుందో, ఆత్మ అభివృద్ధికి ఏ విధంగానూ ఉపయోగపడట్లేవో అలాంటి నమ్మకాలు అవన్నీ కూడా అంతరంగంలో నుంచి తొలగించి వేస్తే ఆ పరిస్థితులు, సమస్యలు ఇక తలెత్తవు. ఇప్పుడు మనకు ఒక సెంటిమెంట్ ఉంటుంది. ఆ సెంటిమెంట్ దీని వల్లనే మా ఫ్యామిలీలో ఇలాగే ఉంటుంది, ఇది చేస్తే ఇలాగే అవుతూ ఉంటుంది అనే ఒక సెంటిమెంట్ ఉందనుకోండి. అది మనం క్యారీ చేసినన్ని జనరేషన్స్ అది అలాగే కొనసాగుతుంది. జనరేషనల్ ట్రామా అని పిలుస్తారనమాట దాన్ని. ఎవరైతే క్యారీ చెయ్యకుండా ఆ బిలీఫ్ ని అసలు 1%, 0.1% కూడా క్యారీ చేయకుండా ఉంటారో ఇంకా వాళ్ళకి అలాంటి ప్రాబ్లం ఏమీ ఉండదు. అక్కడ ఆ జనరేషనల్ ట్రామా కట్ అయిపోతుంది. బేసిక్ గా ఏంటంటే మనం క్యారీ చేసే బిలీఫే మనకు ఆ విధమైన ఫలితాన్ని ఇస్తుంది. అది పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా. పాజిటివ్ విషయంలో మనకు ఎవ్వరికి ఏ ప్రాబ్లం ఉండదు. నెగిటివ్ అయితేనే కదా భయపడతాము. ఆ భయాందోళనలు కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాము. సో వాటిని సంపూర్ణంగా వేర్లతో సహా అంటే రూట్స్ తో సహా తీసేసినట్లయితే ఇంకా మళ్ళీ అలాంటి ఇబ్బందులు కానీ సమస్యలు కానీ తలెత్తవు అని చెప్పారు. అది మనకు ఫార్ములా అక్కడ. తర్వాత ఏమంటున్నారంటే, మన శక్తి ఎల్లప్పుడూ ప్రస్తుత క్షణంలోనే కేంద్రీకరింపబడి ఉంటుంది. మనందరికీ తెలుసు, పాస్ట్ వాజ్ పాస్ట్, ప్రజెంట్ ఈస్ దేర్ ఆల్వేస్ ఫర్ ఎవ్రీవన్. ఈ క్షణం అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఉన్నది. భవిష్యత్తు మనకు తెలియదు. కాబట్టి పాస్ట్ గురించి ఆందోళన పడి జరిగిపోయింది కాబట్టి అక్కర్లేదు. అక్కడ ఏదైతే అనుభవం ఉందో ఆ జ్ఞానాన్ని తీసుకోవాలి. ఫ్యూచర్ గురించి భయము అక్కర్లేదు. ఎందుకంటే ప్రస్తుత క్షణంలో మనం చేసేదే ఫ్యూచర్ లో ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి ఈ క్షణాన్ని మనం సరిగ్గా వాడుకున్నాం అనుకోండి, ఖచ్చితంగా ఫ్యూచర్ లో సరైన ఫలితాలే ఉంటాయి. వాడుకోవడం అంటే మాట కానీ, ఆలోచన కానీ, ఒక పని చేసినా కానీ ప్రతి ఒక్కటి పాజిటివ్ యాటిట్యూడ్ తో చేసామనుకోండి, దానికి సంబంధించిన రిజల్ట్స్ మనకు వస్తూ ఉంటాయి. కాబట్టి భవిష్యత్తు గురించి కూడా ఆందోళన అవసరం లేదు. సో మన శక్తి ఎల్లప్పుడూ ప్రస్తుత క్షణంలోనే కేంద్రీకరించబడి ఉంటుంది అని చెప్తున్నారు. ఇంతకాలం మీరు మీ జీవితంలో అనుభవించిన పరిస్థితులన్నీ మీకు మీ గతంలో ఉన్న ఆలోచనల వలన మరి నమ్మకాల వలన సృష్టించబడినవే. ఇవన్నీ మీ గతంలో మీరు చేసిన ఆలోచనలు మరి మీరు పలికిన పలుకుల్లోంచే ఉత్పన్నమైనవే. అవన్నీ మీరు నిన్న, పోయిన వారం, పోయిన నెల, పోయిన సంవత్సరం, ఇంకా అంతకు ముందు 10, 20, 30, 40 సంవత్సరాల ముందు మీ వయస్సును బట్టి ఆలోచించినవే మరి పలికినవే. అది మనం ఎప్పుడెప్పుడు చెప్పుకుంటూ ఉంటాం కదా. ఈ రోజు మనం ఏదైనా డార్క్ సిచ్యువేషన్ అంటే ఇబ్బందికరమైన సిచ్యువేషన్ లో ఉన్నామనుకోండి, ఆ సిచ్యువేషన్ ని మనం ఎందుకు కోరుకుని ఉంటాము అని అనిపిస్తూ ఉంటది. ఈ ఇబ్బంది నేను ఎందుకు కోరుకుంటాను, ఎవరు కోరుకుంటారు, నేను కోరుకోలేదు అసలు అని చెప్పేసి చెబుతూ ఉంటాము. కానీ మనమే అది ఈ రోజు అంటే జరిగిపోయిన క్షణంలో కావచ్చు, నిన్న కావచ్చు, మొన్న కావచ్చు, పోయిన వారం కావచ్చు, అంతకు ముందు వారం కావచ్చు, కొన్ని సంవత్సరాల క్రితం కావచ్చు, తెలిసి కావచ్చు, తెలియక కావచ్చు. ఆ అంతరంగంలో ఆలోచనను క్యారీ చేసిన మాటల ద్వారా అంటే చిరాగ్గా ఉండి ఒక మాట మాట్లాడినా వస్తూ ఉంటాయి కదండి. చిరాగ్గా ఉండి మనకు మాటలు కొన్నిసార్లు తప్పుడుగా దొర్లుతూ ఉంటాయి మన గురించి మనకైనా. సో అలా వాటి వల్ల ఇలా ఏర్పడినయి. కాబట్టి ఆల్వేస్ ప్రస్తుత క్షణంలో సరి అయిన మాటను, సరి అయిన ఆలోచనను వినియోగించుకోండి, చెయ్యండి అని చెప్పేసి చెబుతున్నారు. ఏది ఏమైనా అదంతా గతం.
అదయిపోయింది. జరిగిపోయింది. ఇక ప్రస్తుత క్షణంలో మీరు ఏ ఆలోచనలను, నమ్మకాలను ఎంపిక చేసుకుంటారో, ఎటువంటి పలుకులు పలుకుతారో అన్నదే ప్రధానం. ఎందుకంటే ఈ ఆలోచనలే, ఈ నమ్మకాలే, ఈ మాటలే ఇకపై మీ భవిష్యత్తును సృష్టిస్తాయి. మీ శక్తి ఎల్లప్పుడూ ఈ ప్రస్తుత క్షణంలోనే కేంద్రీకరింపబడి రేపటిని, వచ్చే వారాన్ని, వచ్చే నెలని, వచ్చే సంవత్సరాన్ని, ఆపై మొత్తం మీ జీవితాన్ని కూడా సృష్టిస్తున్నది. ఈ ప్రస్తుత క్షణంలో మీరు ఆలోచిస్తున్న ఆలోచనలను సునిశితంగా గమనించాలి. నేను చెప్పుకున్నాం కదా, మనం ప్రస్తుత క్షణంలో ఏముంది, మన లోపల ఏం జరుగుతుంది ఎనాలిసిస్ చేసుకోవాలి, అర్థం చేసుకోవాలి. ఏమైతే ఉందో ఇంప్లిమెంట్ చేయాల్సింది అది చెయ్యాలి. బయటికి చూడడం, బయటికి గమనించడం, బయటికి అనాలిసిస్, బయటికి కమెంట్స్ చేయడం, జడ్జిమెంట్స్ చేయడం ఇతరులను కాదు మనం చెయ్యాల్సింది. మనం ఒక జీవితం తీసుకున్నది చుట్టూ ఏం జరుగుతుందో అది అనాలిసిస్, అది గమనించి, అది జడ్జిమెంట్స్ చేయడానికి కాదు. మన లోపల గమనించి, మన యొక్క ఆత్మ ఏ విధమైన జ్ఞానం కావాలని కోరుకుంటుంది, వేటిని తీసివేయాలనుకుంటుంది, వేటిని అభివృద్ధి పరచుకోవాలనుకుంటుంది, అది మనం గమనించుకోవాలి. అలా గమనించుకుంటున్నప్పుడు సోషల్ గా కానీ, మన చుట్టుపక్కల కానీ ఉండే పరిస్థితులు, వ్యక్తులు ఏ విధంగా మనకు సహాయపడగలరు, డైరెక్ట్ గా కానీ, ఇండైరెక్ట్ గా కానీ, అది మనకు తెలిసిపోతుంది. అప్పుడు వాళ్ళందరితో మనం కోఆర్డినేట్ చేస్తూ ఉంటాం. ఆ విధంగా మన యొక్క ఆత్మ జ్ఞానము తీసుకునే దారిలోనే ఈ చుట్టూ ఉన్న వారందరూ కానీ, వారి పరిస్థితులతో కానీ మనం కోఆర్డినేట్ చేస్తూ ఉంటాం. అదన్నమాట. తర్వాత ప్రస్తుత క్షణంలో ఏ ఆలోచనలు రన్ అవుతున్నాయి సునిశ్చితంగా గమనించాలి. అవి నెగిటివ్ పరిస్థితులను సృష్టిస్తాయా లేక పాజిటివ్ పరిస్థితులనా అని పరిశీలించుకోవాలి. మీరు ఇప్పుడు చేస్తున్న ప్రస్తుత ఆలోచన మీ భవిష్యత్తును సృష్టించాలా వద్దా అని మీకు మీరు నిర్ణయించుకోవాలి. మీరు ఎల్లప్పుడూ మీ ప్రస్తుత ఆలోచనల పట్ల ఎరుకతో ఉండాలి. కావాలంటే ఇప్పుడే మీ బుర్రలో మెదులుతున్న ఆలోచనలు ఒకసారి పరిశీలించుకోండి అని చెప్తున్నారు. ఏం జరుగుతుంది నా బ్రెయిన్ లో? ఇప్పుడు ఇది వింటున్నాము. వింటుంటే మనకెక్కడో ఏదో ఎక్స్పీరియన్స్ గుర్తు రావచ్చు. లేదా నేను చెబుతున్న వాక్యానికి కాంట్రడిక్టింగ్ గా, అంటే ఆపోజిట్ గా మీ మనసులో, అవునా ఇక్కడ ఇలా ఉందే, మరి నాకు అలా అనిపించింది, నేను అక్కడ అది విన్నానే, లేదా నేను ఎప్పుడు ఇంత బాగుంటాను అయినా కానీ నాకు ఇలాంటి పరిస్థితి ఎందుకు ఎదురైంది, పొరపాటున కూడా నేను ఇలా అని ఉండలేదే, మరి ఎందుకు ఇలాగా, ఇలాంటి ఆలోచనలు రన్ అవుతున్నాయేమో గమనించుకోండి. ఇవి కాకపోతే పుస్తకంలో ఏదైతే చెబుతున్నారో యాజ్ ఇట్ ఈస్ గా మెథడ్ యాక్సెప్ట్ చేసి, ఎస్ నేను చేయాలి, నేను ప్రస్తుత క్షణంలో ఉండాలి, ఈ మాటల్ని యాజ్ ఇట్ ఈస్ గా నేను అమలు పరచాలి, గతం గతః, ఇంకా భవిష్యత్ అంతా నా చేతిలోనే ఉంది అని ఇలా మిమ్మల్ని మోటివేట్ చేస్తుందా, శక్తిపరుస్తుందా గమనించుకోండి. మనం చెప్పుకుంటున్నట్లుగా అనుక్షణం మనం గమనించుకోవడం అంటే అదొక బర్డెన్ లాగా ఫీల్ అవ్వద్దు. మనము అక్కర్లేని బర్డన్స్ ఎన్నో మోస్తూ ఉంటాము. చుట్టూ ఉన్నాయి. ఇప్పుడు కళ్ళకి ఏది కనిపిస్తుందో దాన్ని అనాలిసిస్ చేయడానికి మనసు అతి వేగంగా పరిగెడుతుంది. అవన్నీ మనకు అవసరమా? ఖచ్చితంగా కాదు. బయట నిల్చున్నాం, ఇంటి ముందర నిల్చున్నాం, ఇంటి పక్కన నైబర్స్ ఉన్నారు, ఒక 4-5 బయటకు వచ్చున్నారు అని అనుకుందాం. ఓకే, ఇమ్మీడియట్ గా మన కళ్ళు ఎలా స్కాన్ చేస్తాయండి? వాళ్ళు ఏం బట్టలు వేసుకున్నారు, ఎటు చూస్తున్నారు, ఏం చేస్తున్నారు, ఫోన్లో మాట్లాడుతున్నారా, ఏ కారులో వెళ్తున్నారు, వాళ్ళ ఇంటి ముందర ప్రాజెక్ట్స్ ఏమైనా అంటే కొత్తగా లాన్ పెట్టారా, ఇంకొకటి చేశారా, వాళ్ళు ఎవరెవరితో మాట్లాడుతున్నారు, అటు పక్క ఆమెతోనా ఇటు పక్క ఆమెతోనా, ఎన్ని స్కాన్ చేస్తామండి? డూ వీ రియల్లీ నీడ్ ఆల్ ఆఫ్ దెమ్? నేను పట్టించుకోవద్దని చెప్పట్లేదు, ఇక్కడ నైబర్స్ తో కనెక్షన్ ఉండొద్దు అని చెప్పట్లేదు, కానీ ఏం గమనిస్తున్నారు, ఏం అనాలిసిస్ చేస్తున్నారు, ఎక్కడ జడ్జిమెంటల్ గా వెళుతోంది మీ బ్రెయిన్ గమనించుకోండి. అవన్నీ అవసరమా? సహాయపూర్వకంగా ఉండే ఏ చర్య అయినా, ఏ అనాలిసిస్ అయినా అది ఖచ్చితంగా ఉపయోగకరమే. అంతవరకు మనం చేయొచ్చు. ఇప్పుడు మనం మన నైబర్ ని గమనిస్తున్నాము, అక్కడ ఒక వృద్ధురాలు ఉన్నది, ఆమెకు హెల్ప్ అవసరం ఉంటుంది. ప్రతిరోజు చూస్తున్నాము ఆమె ఇబ్బంది పడుతూ కారులో ఎక్కడము, లేదా ఆమెకు ఒంట్లో బాగలేకపోవడము, వీల్ చైర్ లో ఉండడము, ఇంకొకటో గమనిస్తూ ఉన్నాము. గమనించండి, ఆమెకి ఏం అవసరం ఉందో, మీరు చేయగలిగింది ఏముందో అది చేయడానికి ఉపయోగపడుతున్నది. అలా అవసరం వచ్చినప్పుడు ఖచ్చితంగా ముందరుండి చేయండి. దానికి ఒక పర్పస్ అంటూ ఏర్పడుతుంది.
అలా కాకుండా ఏ చీరేసుకుంది, ఏ నగేసుకుంది, ఏ కారులో వెళ్తుంది, వాళ్ళు ఏ ప్రాజెక్టులు చేసుకున్నారు, ఎవరెవరు మంచిగా మాట్లాడుకుంటున్నారు, ఎవరెవరు బాగా మాట్లాడుకోవట్లేదు. ఇవన్నీ కంప్లీట్‌లీ అన్నెసెసరీ. ఎవరికీ ఉపయోగం లేదు దానివల్ల. సో, అలాంటి వాటికన్నా మనలో ఏం రన్ అవుతోంది? ఏం చేస్తోంది నా బ్రెయిను? నా మనసు ఎలా వెళ్తోంది? ఈ జ్ఞానం నేను తీసుకుందాము అని అనుకున్నప్పుడు నా మనసు రెసిస్ట్ చేస్తోందా? ఏవైనా అన్ని నెగెటివ్ సంఘటనలు తీసుకొచ్చి నా ముందర పెడుతోందా? ఏం పర్లేదు వదిలేసేయ్, ముందుకు వెళ్దాం అని నన్ను ప్రోత్సహిస్తోందా? ఏం చేస్తోంది? గమనించుకోండి. ఇట్స్ ఎ వెరీ నైస్ వే. మనం గమనిస్తూ వెళ్తుంటే అది అలవాటైపోతుంది. అప్పుడేం బర్డెన్ లాగా అనిపించదు సరికదా! చాలా ఎంజాయబుల్‌గా ఉంటుంది. బికాస్ అది గమనించిన మరుక్షణం మార్పుకు మనం సిద్ధంగా ఉన్నట్లనమాట. లోపట ఉన్న శక్తి అంతా మార్పుకు సిద్ధంగా తయారవుతూ ఉంటుంది. అది తొలి అడుగు మనకి. గమనించుకోవడం అనేది తొలి అడుగు. ఇప్పుడు మనం పట్టించుకోవాల్సింది మనం ఏర్పరచుకున్న మన ఆలోచనలని. ఆ ఆలోచనలను మనము మార్చుకొనవచ్చును కూడా అవసరమైతే. బహిర్ప్రపంచంలో మన సమస్య ఏదైనా, మన పరిస్థితి ఏదైనా అది మన అంతర్ప్రపంచపు ఆలోచనలోంచి జనించినదే. మన అంతరంగాన్ని మనం మార్చుకొనగలిగితే బహిర్ప్రపంచంలో మనకు కావలసిన మార్పుని తీసుకురావచ్చు. మన పట్ల మనకున్న ద్వేషం కూడా నువ్విలా ఉన్నావు, నువ్వలా చేశావు, నువ్వంటే నాకు అసహ్యం లాంటి ఆలోచనలే. నేను చాలా చెడ్డవాడిని అన్న ఆలోచనే మీలో లేకుంటే మీరు చెడ్డవాడివని అస్సలు మీరు భావించరు. అలాంటి ఆలోచనలే మనలో అలాంటి భావాల్ని సృష్టిస్తాయి. ఏదేమైనా మీకు ఆలోచనే లేకుంటే ఆ భావనే ఉండదు కదా! మనకి ఇష్టమొచ్చిన విధంగా మన ఆలోచనలను మార్చుకొనవచ్చును. మొదట మీలోని ఆలోచనను మార్చుకుంటే, ఆ ఆలోచనల వల్ల జనించే భావన ఖచ్చితంగా మిమ్మల్ని వదిలిపెడుతుంది. ఈ వివరణ అంతా మనలో నమ్మకాలెలా ఏర్పడ్డాయో తెలియజేయడానికే. అంతే తప్ప మనకెటువంటి ఆలోచనలున్నాయి, మన గతి ఇంతే, ఈ బాధల్లోనే కూరుకుపోవాలి మనమిక అని మాత్రం కాదు. గతం గతః. భూతకాలం మనపై ఎటువంటి ప్రభావాన్ని చూపలేదు. ఎప్పుడు కూడాను శక్తి అంతా ప్రస్తుత క్షణంలోనే కేంద్రీకరింపబడి ఉంటుంది. ఈ విషయాన్ని మనం ఇప్పుడు ఎరుకలోనికి తెచ్చుకోవడం ఎంత అద్భుతమో కదా! ఇక నిశ్చింతగా మనం ఈ ప్రస్తుత క్షణంలో పూర్తిగా స్వతంత్రులమైపోవచ్చు. ఇక్కడ స్వతంత్రులమైపోవచ్చు అన్న వర్డ్‌కి మీనింగ్ ఏంటి అంటే, ఇక నిశ్చింతగా ప్రస్తుత క్షణంలో పూర్తిగా స్వతంత్రులమైపోవచ్చు. మనము గతం గురించి ఆలోచిస్తున్నా అదొక పిక్చర్ కూడా ఉంటుందండి. ఒక మోటివేషనల్ పిక్చర్ ఉంటుంది. నేనే స్టేటస్ మెసేజ్‌లో జాక్స్ మెడిటేషన్ ఎవ్రీవేర్ గ్రూప్‌లో కూడా షేర్ చేశాను. ఏంటి అంటే 2 కాళ్ళు ఉంటాయనుకోండి. ఒక కాలుకి చైన్. అదేంటి చైన్ అంటే మన ఆహ్, జైల్‌లో ఉండే వాళ్ళకేస్తారు చూడండి. వాటినేమంటారు? ఆ ఇనుప సంకెళ్ళలాగా. ఆ కాలుకి చుట్టేసి గతం, గతం అనే బండరాయికి చుట్టబడి ఉంటుంది. అంటే ఒక కాలు గతం అనే బండరాయిని మోస్తూ ఉంది. ఇంకో కాలు భవిష్యత్ అనే రాయిని మోస్తూ ఉంది. ఇంకెక్కడ ఫ్రీడమ్ అండి? ఎక్కడ అడుగు వేస్తారు? దీనికో 100 కిలోలు, దానికో 100 కిలోలు కట్టేశారు. భవిష్యత్ అని, గతం అని. ప్రస్తుత క్షణంలో ఒక అడుగైనా వేయగలరా మీరు? శక్తి అంతా హరించుకుపోయింది. ఎంతో మీనింగ్ ఉంటుంది అందులో. అలా కాకుండా ఈ ఎడమ కాలుకున్న సంకెళ్ళు విప్పండి గతం. కుడి కాలుకున్న సంకెళ్ళు విప్పండి భవిష్యత్తు. ఎంత చకచక అడుగులు వేయగలరు మీరు? అది స్వతంత్రత. ప్రస్తుత క్షణంలో ఉండడం అంటే పూర్తి శక్తి మీరు వినియోగించగలరు. వాక్ చేయగలరు, పరిగెత్తగలరు. ఎంత దూరం మీరు పరిగెత్తగలరో అంత దూరం పరిగెత్తగలరు. 100 కిలోలు కాళ్ళకు చుట్టేసుకుంటూ ఏం పరిగెడతారు? నిస్సత్తువ. ప్రతీది గతంలో జ్ఞాపకం వస్తూ ఉంటది. నా వల్ల కాదు, నేను చేయలేను, నేను ఇంతకు ముందు చేసినా నాకు ఇలాంటి దుష్ఫలితాలే ఉన్నాయి. మా ఇంట్లో అందరికి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. చిన్నప్పుడు నాకు అదుంది, ఇదుంది. ఇంకెక్కడ? శక్తంతా దానికే ఎళ్ళిపోతుంది. భవిష్యత్తు, ఆందోళన. మన గతంలో ఇలా జరిగిపోయింది. భవిష్యత్తు మాత్రం ఏం గొప్పగా ఉంటుంది. నేనెంత చేసినా అంతే. అప్పుడు కూడా ఏమీ రిజల్ట్ రాదు. అక్కడ శక్తి నిర్వీర్యమైపోతుంది. ఇంకెక్కడండి జీవితం? సో, ఏం చెబుతున్నారు అంటే, గతాన్ని, భవిష్యత్తుని గురించిన ఆలోచనలు వదిలేసేయండి.
ఈ క్షణము మీరేదైతే ఆలోచన జరుపుతున్నారో, పని చేస్తున్నారో, మాటలు పలుకుతున్నారో, దాని మీద పూర్తి ఫోకస్ పెట్టండి. మీ శక్తిని మొత్తం అక్కడ ఇవ్వండి. ఎరుకతో. అప్పుడు ఎరుకతో అంటే మీకేం కావాలి అని తెలిసి ఎరుకతో. నాకు చాలా బిగ్ జాబ్ కావాలి. నేను ఒక కంపెనీ CEO అయిపోవాలి. ఆ ఎరుకతో దానికి సంబంధించిన ఆలోచనలు, దానికి సంబంధించిన మాటలు, దానికి సంబంధించిన పనులు, అలాంటి వ్యక్తులనే కలవడం, దానికి సంబంధించిన మోటివేషన్ తీసుకోవడం. ఇంకిదే నా తపస్సు ప్రస్తుత క్షణంలో. ఇంకా కాక ఏం జరుగుతుందండి? ఖచ్చితంగా కంపెనీ CEO అవుతాను నేను. నేను తినేదదే, తాగేదదే, మాట్లాడేదదే, ఆలోచన అదే, పని అదే. కాకుండా ఎక్కడికి పోతుంది? విశ్వానికి ఇంకా వేరే ఆప్షన్ ఉండదు. మనకిచ్చి తీరాల్సింది. ఎందుకంటే మనకు తెలుసు కదా, విశ్వం ఏం చేస్తుంది? మన ఫ్రీక్వెన్సీని స్కాన్ చేస్తుంది. నేను ఏ ఫ్రీక్వెన్సీలో ఉన్నాను? ఆ పర్టికులర్ థింగ్ నాకు కావాలి అన్న ఫ్రీక్వెన్సీతో ఉన్నాను. మనస, వాచ, కర్మేన దాన్ని నేను పలుకుతా ఉన్నాను, ఆలోచిస్తా ఉన్నాను, తింటా ఉన్నాను, తాగుతా ఉన్నాను, డ్రీమ్ చేస్తా ఉన్నాను. సో స్కాన్ చేసినప్పుడు అదే ఫ్రీక్వెన్సీ ఏర్పడుతుంది. విశ్వం ఏం చేస్తుంది? ఆ ఫ్రీక్వెన్సీలో నాకు ఏవేవైతే అవకాశాలు ఇవ్వగలదో అవన్నీ తీసుకొచ్చి నా ముందర పెడుతుంది. నేను మళ్ళీ ఎరుకతో ఉండి ఆ అవకాశాలలో నాకేది సూటబుల్, నాకేది నచ్చింది, నేనేది చేస్తానో ఆ ప్రస్తుత క్షణంలో నా శక్తి ఏంటి చూసుకుని నేను సెలెక్ట్ చేసుకుంటాను. అదన్నమాట స్వతంత్రులము అన్నదానికి మీనింగ్. మీరు నమ్మినా నమ్మకపోయినా మన ఆలోచనలని మనమే ఎంపిక చేసుకున్నాము అన్నది సత్యం. ఒకే ఆలోచనని పదే పదే ఆలోచించి అలా ఆలోచించడం ఒక అలవాటుగా మారిపోయి ఉంటుంది. అందువలన అది మనము ఎంపిక చేసుకున్న ఆలోచనగా మనకు అనిపించదు. కానీ ఆ ఆలోచనను మొట్టమొదట ఎంపిక చేసుకుని మొదలుపెట్టింది మనమే. అంటే అది ఏ ఆలోచన అయినప్పటికీ సరే, అంటే నెగిటివ్ ఆలోచన అయినా, పాజిటివ్ ఆలోచన అయినా. మనం అనుకుంటాము పాజిటివ్ ఆలోచన అయితే కాస్తైనా ఒప్పుకుంటామేమో, నేనే ఆలోచన చేశాను అందుకే నాకు మంచి ఫలితం వచ్చిందని. నెగిటివ్ ఆలోచన అయితే అస్సలు ఒప్పుకోము. ఈగో ముందరికి వచ్చేస్తుంది. నేనెందుకు చేస్తాను? నేను అస్సలు ఇలాంటి పనులు చేసేదాన్ని కాదు. నేను ఎవ్వరికీ తప్పు చేయను, ఎవరికీ ఇబ్బంది పెట్టను నేను. నాకెందుకు ఇలా జరుగుతుంది? నా గురించి నేనెందుకు ఇబ్బంది పడే సిచ్యువేషన్స్ ని మాట్లాడతాను? ఆ ఈగో ముందరికి వచ్చేది. ఒప్పుకోనివ్వదు మనల్ని. అనాలిసిస్ సరిగ్గా చేయనివ్వదు అనమాట. కానీ మనమే చేశాము ఖచ్చితంగా ఆలోచనని అని చెప్పేసి చెప్తున్నారు. కొన్ని విధాలుగా ఆలోచించడానికి మనకు మనమే ఒప్పుకోము. మీ గురించి మీరు పాజిటివ్గా ఆలోచించడానికి ఎన్నిసార్లు మీరు ఒప్పుకోలేదో గమనించండి. అలాగే ఇప్పుడు మీ గురించి మీరు నెగిటివ్గా ఆలోచించడానికి కూడా నిరాకరించవచ్చును. దీని మీనింగ్ ఏంటంటే, ఇప్పుడు కాదు, మనం అవేర్నెస్ తో ఉన్నాము, ధ్యానం చేస్తున్నాము, జ్ఞానం తీసుకుంటున్నాము. ఇప్పుడు మనలో చాలా మార్పు జరుగుతూ ఉంటుంది ప్రతి ఒక్కరిలో కూడా. మామూలుగా ధ్యానానికి రాకముందు కానీ ఎవరైనా వచ్చి నువ్వు ఇది సాధించగలవు, నువ్వు చేయగలవు అని చెప్పేసి చెప్తే, నా వల్ల ఏమవుతుంది, నా వల్ల అవ్వదు, వాళ్ళందరికీ అనుకూల పరిస్థితులు ఉన్నాయి, నాకు అవ్వదులే, నేను చేయలేను, మా ఇంట్లో సపోర్ట్ ఉండదు నాకు, నేను చిన్నగా ఉన్నప్పుడు చదువుకుందాం అనుకున్నాను, ఎక్కడవుతుంది? పాజిటివ్ ఆలోచనలను కట్ చేస్తున్నట్టే కదండి. వేరే వాళ్ళు వచ్చి ఎంకరేజ్ చేస్తున్నప్పటికి కూడా మనం ఒప్పుకోవట్లేదు. అక్కడ కట్ చేస్తున్నామా లేదా? అక్కడ అదేమి మనకు నెగిటివ్ కావాలి అన్న ఉద్దేశంతో కట్ చేయట్లేదు. అవేర్నెస్ లేక అలా మాట్లాడకూడదు అన్న అవేర్నెస్ లేక చేశాం. అలాగా అందరము చేశాము, ప్రతి ఒక్కరము చేశాము. నేనైతే ఎన్నిసార్లు అంటే సరదాగా అనేదాన్ని, అసలు ఇప్పటికీ ఇంకా అలవాటు పోలేదు, నాకు ఇప్పటికీ ఉంటూ ఉంటది ఆ వాక్యాలు పలకడం. ఏంటి అంటే, నాకు చదవడం అంటే చాలా ఇష్టం అండి. ఎడ్యుకేషన్ అంటే చాలా గౌరవం, చాలా ఇష్టం, చాలా ప్రేమ, చాలా అభిమానం కూడా నాకు. చదువుకున్న వాళ్ళు, చదువుకునే వాళ్ళు చాలా చాలా ఇష్టం, అది ఏ చదువైనప్పటికీ కూడా. మ్యారేజ్ అయిపోయిన తర్వాత నేను ఫర్ సమ్ రీజన్ కంప్లీట్ గా గృహిణిగా ఆ బాధ్యతలు నిర్వర్తించడానికే నా మనసు పూర్తిగా అంగీకరించింది.
జాబు, ఇంకొకటి చదువుకోవాలి అలా అలా అన్నట్టుగా ఏమీ వెళ్ళేది కాదు. జస్ట్ ఒక హాస్పిటల్‌కి వెళ్ళినా మనందరికీ తెలుసు ఇక్కడ. మనం ఒక డాక్టర్ అపాయింట్‌మెంట్ తీసుకున్నట్లయితే వెళ్ళగానే మనకు ఒక 2, 3 పేపర్‌లు ఇస్తారు. దాంట్లో నింపాల్సినయి అన్నీ నింపాలి. నీకు ఈ ప్రాబ్లమ్ ఉందా? ఆ ప్రాబ్లమ్ ఉందా? ఇంతకుముందు ఈ అపాయింట్‌మెంట్ ఉందా? ఈ మందులకి అలర్జీ ఉందా? మీ ప్రీవియస్ పేరెంట్స్ గాని, ఇంకొకరికి గాని ఇంకొకటి ఉందా? అన్నట్టుగా కొన్ని ఫార్మ్స్ ఇస్తారు. అది కనీసం ఒక 5-10 నిమిషాలు పడతది. ఇప్పుడైతే ఫాస్ట్‌గా ఫిలప్ చేయగలము. నాకొచ్చిన కొత్తలో అదంతా అలవాటు లేదు కాబట్టి ఒక్కొక్కటి చదువుకుంటూ వెళ్ళేటప్పుడు 10-15 మినిట్స్ పట్టేది. మా హస్బెండ్‌తో జోక్‌గా అంటూ ఉండేదాన్ననమాట. నేను చదువుకోవడం అయిపోయాక పెళ్లి చేసుకున్నాను. మళ్ళీ ఇప్పుడు పెళ్లి చేసుకున్న తర్వాత ఈ పేపర్‌లన్నీ నేను చదవను. సరదాగా అంటూ ఉండేదాన్ని. "నువ్వే చదువుకో, నువ్వే సంతకం పెట్టుకో. ఫైనల్ సంతకం నేను పెట్టేస్తాను" అని చెప్తూ ఉండేదాన్ని సరదాగా. అది ఇప్పటికీ అలవాటే నాకు. తనకే ఇచ్చేస్తూ ఉంటాను నేనక్కడ. కానీ నేను చదివితే ఆ పేపర్‌లో అందులో ఉన్న కండిషన్స్ కానీ, ఏమున్నాయి, ఏంటి అవి మాకు ఆఫీస్ వర్క్‌లో కూడా యూజ్ అవుతాయండి. ఇప్పుడు ఇన్స్యూరెన్స్ ప్రాజెక్ట్స్ చేసేవాళ్ళుంటారు కదా! వాళ్ళకవన్నీ చాలా బాగా యూజ్ అవుతాయి. నేను ఆ ఇన్స్యూరెన్స్ ప్రాజెక్ట్స్ మీద పని చేయను. నేను డిఫరెంట్ ఫీల్డ్ నాది. కానీ యూజ్ అవుతుంది వాళ్ళకి. ఆ నాలెడ్జ్ కావాలి. నాకందులో అసలు నాలెడ్జ్ ఉండదు. నేనేమనుకునేదంటే సరదాగా అన్నాను. అది పనికొచ్చేదా? పనికిరాదు. నా బ్రెయిన్ డిసైడ్ చేసేసిందనమాట. అది పనికిరాదు నాకని. నేనిప్పుడు ప్రస్తుతం ఉన్న జాబ్ కాకుండా ఇంకొక జాబ్ చూసుకోవాలంటే, మా దగ్గర మెయిన్‌లీ ఇప్పుడు నేను చేస్తున్న కంపెనీ కానీ, ఇంకో కంపెనీ ఆఫ్‌కోర్స్ ఇంకా 2, 3 కంపెనీలున్నాయనుకోండి. ఈ కంపెనీస్‌లోనే ఎక్కువగా ఆపర్చునిటీస్ ఉంటాయన్నమాట. అందులో వన్ ఆఫ్ ద మీన్స్ ఇన్స్యూరెన్స్ బేస్డ్. చాలా మందికి బేసిక్ అవగాహన ఉంటది అందులోకెళ్తే. నాకసలు అవగాహన ఉండదు. ఆఫ్‌కోర్స్ అందులోకెళ్ళిన తర్వాత నేర్చుకుంటాం, బిజినెస్ నేర్చుకుంటాము, ఎవ్రీథింగ్ నేర్చుకుంటాము, వర్క్ చేసేస్తాము. కానీ యూజ్‌లెస్ కాదు. నేనేదైతే యూజ్‌లెస్ అనుకున్నానో ఖచ్చితంగా యూజ్‌లెస్ కాదది. నేనలాంటి మాటలు స్టాప్ చేయాలి. ఎనీథింగ్ నా ముందరకొచ్చింది. దాన్నొకసారి చూడాలి. అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకొని నాకర్థమైపోయింది. ఇంక అందులో నేర్చుకోవడానికి ఏమీ లేదు అన్నప్పుడు నేను వదిలేసేయొచ్చు. నెక్స్ట్ దానికెళ్ళిపోవచ్చు నేను. అలా ఎన్ని సార్లు ఎన్ని మాటలు మాట్లాడి ఉన్నానో నాకు తెలీదు. కానీ ఇప్పుడు అవేర్‌నెస్‌తో ఉన్నాను కాబట్టి, ఏదైనా మాట నోట్లోకొస్తుంటేనే సమ్‌టైమ్స్ నోట్లోనే ఆపేస్తాను. సమ్‌టైమ్స్ ఆలోచనొస్తూ ఉంటది. ఆలోచననక్కడే ఎలా ఊహించేసుకుంటాను అంటే, ఒక సిజర్ తీసుకొని కట్ చేసినట్టుగా. నాకు సమ్‌టైమ్స్ అది కూడా సంతోషం ఇన్ ద సెన్స్ సాటిస్ఫాక్షన్ అనిపించదు. ఆలోచన కట్ అయిపోయిందని. కొన్ని సార్లు ఎలా విజువలైజ్ చేస్తానంటే, అదొక ఏమంటారు మొక్కలాగా వేర్లు భూమిలోకెళ్ళిపోయున్నాయి. ఆ వేర్లతో సహా దాన్ని పీకేసినట్టుగా ఆలోచించుకుంటాను. విజువలైజ్ చేస్తాను. కొన్నిసార్లు నా కంట్రోల్ తప్పి, నాకు అవేర్‌నెస్ ఉన్నా కూడా కంట్రోల్ తప్పి ఆలోచన బయటికొస్తుంది, మాట బయటికొస్తుంది. బయటికొచ్చిన నెక్స్ట్ క్షణం నేను రియలైజ్ అవుతున్నాను. బట్ ఇట్స్ ఓకే. ఇట్స్ ఓకే. రియలైజ్ అవుతున్నాను కదా! ఇంకొక రోజు అందులో ముందడుగు వేస్తాను. ఆ నమ్మకంతోనే ఎళ్ళిపోతున్నాను. అలా ఇప్పటికి కూడా ఎన్నో కంట్రోల్ లేకుండా ఆలోచనలు కంట్రోల్ లేకుండా మాటలు కానీ, కోపం కానీ, ఈగో కానీ వస్తూనే ఉంటాయి. బట్ దట్ షుడ్ నాట్ స్టాప్ అస్. ఏంటి నేను క్లాస్ చెప్తున్నాను, బుక్స్ చదువుతున్నాను, ఇంకా ఇలా చేస్తున్నాను. అది ఒక పాజిటివ్ మోటివేషన్ లాగా అనుకుంటే ఓకే. ఇంకా ఇలా చేస్తున్నానని నా మీద నేను తప్పు చేసిన ఫీలింగ్ లాగా పెట్టుకున్నాననుకోండి, మళ్ళీ నా జర్నీ ఆగిపోతది. అడుగు పడదక్కడ. సరే చేశాను. అయిపోయింది. కొన్ని ఆలోచనలైతే కంట్రోల్ చేసుకుంటున్నాను కదా! కొన్ని ఆలోచనలు రాకుండానే నా మనసులో కూడా రాకుండా ఎగిరిపోయాయి కదా! మరక్కడ సక్సెస్‌ఫుల్ అయినట్లే కదా! జ్ఞానం ఉపయోగపడింది కదా! లెట్ మీ డూ ఇట్. దీనికి ఇంకా కొద్దిగా టైం పడుతుంది. లెట్ మీ డూ ఇట్. మోర్ ఫోకస్ ఆన్ ఇట్. మోర్ శక్తి ఇవ్వాలి నేను దానికి. అలా ఆలోచించుకోవాలి మనం. బికాస్ ఇప్పుడు మనం చెప్పుకునే జ్ఞానం అంతా కూడా ఓవర్‌నైట్ వచ్చేది కాదండి. ఈరోజు క్లాస్ విన్నాం కదా! నెక్స్ట్ క్షణం ప్రయత్నం స్టార్ట్ చేయాలి. మెదడులో సంకల్పం తీసుకోవాలి. దానికి కావాల్సిన పరిస్థితులన్నీ కావాలి అని మన మాస్టర్స్‌ని కోరుకోవచ్చు. మన ఇన్నర్‌ని కోరుకోవచ్చు. యూనివర్స్‌ని కోరుకోవచ్చు. అది వెంటనే జరిగిపోవాలి. జరిగిపోతే మంచిదే. కానీ ఫలితం మాత్రం ఇమ్మీడియేట్‌గా 100% ఎక్స్‌పెక్ట్ చేయకూడదు. వచ్చిందా హ్యాపీ.
కొన్ని విషయాలలో రావచ్చు కూడా 100% ఓవర్ నైట్ జరగొచ్చు. కొన్ని విషయాలలో టైం పట్టొచ్చు. దానికి వెయిట్ చేసే ఓపిక ఉండాలి మనకి. ఇమ్మీడియట్ గా మనల్ని తిట్టేసుకొని ఇందులో వేస్ట్, ఎంత చేసినా వేస్ట్, ఈ క్లాసులు వేస్ట్, ఈ దానం వేస్ట్, లేదా ఇంకేదైనా మీరు నేర్చుకుంటుంది ఏదైనా సరే ఇది వేస్ట్ అని ఇమ్మీడియట్ గా మనము ఆ జడ్జిమెంటల్ స్టేట్ కి రాకూడదు అనమాట. వీ నీడ్ టు గివ్ సమ్ టైం. ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ తన్ను తాను ద్వేషించుకోవడంతోనూ తనలో ఏదో తప్పున్నది అన్న భావంతోనూ బాధపడుతూ ఉంటారు. ఈ విషయాల్ని నా క్లయింట్స్ లోనూ మరి నాకు తెలిసిన వాళ్ళందరిలోనూ కూడా గమనించాను. ఈ భావనల తీవ్రతల్లో తేడా ఉండవచ్చును, అది వేరు విషయం. ఈ భావాలు ఎంత ఎక్కువగా ఉంటే జీవితం అంత ప్రతికూలంగా ఉంటుంది. భావనలు ఎంత తక్కువగా ఉంటే జీవితం అంత అనుకూలంగా ఉంటుంది. నన్ను సంప్రదించిన అందరిలోనూ వారి అంతరంగంలో నేను బాగా లేను అన్న అసంతృప్తిని చూశాను అని చెబుతుంది. ఈవిడ దగ్గరికి చాలా మంది కౌన్సిలింగ్ వచ్చేవారండి. తిను చాలా వర్క్ షాప్స్ రన్ చేసేవాళ్ళు. తిను ఏదైతే సిచ్యువేషన్ నుంచి బయటకు వచ్చారో, బయటకు వచ్చిన తర్వాత అలాంటి వాళ్ళందరినీ, అలాంటి సిచ్యువేషన్స్ లో ఉన్న అంటే సేమ్ ఇన్సిడెంట్స్ అని కాదు, మానసికంగా బాధపడుతున్న వాళ్ళని కానీ, డిప్రెసివ్ స్టేట్ లో ఉన్న వాళ్ళని కానీ, ఇంకా నా జీవితం అయిపోయింది అని అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కౌన్సిలింగ్ ఇవ్వడం స్టార్ట్ చేసింది. ఎక్సర్సైజెస్ చేయించింది వాళ్ళతో. అంటే సింపుల్ ఎస్ యూ కెన్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్ అని వాళ్ళ కాన్ఫిడెన్స్ ఇవ్వడానికి వాళ్ళ చేత చేయించి వాళ్ళలో కూడా మార్పు తీసుకొచ్చింది అనమాట. వాళ్ళ యొక్క అనుభవాలు ఏదైతే తను చూసిందో అది మనకు బుక్ లో అక్కడక్కడ తను షేర్ చేస్తూ ఉన్నది. నేను బాగా లేను అన్న సంతృప్తి చాలా మందిలో చూసిందట. ఎస్, దట్స్ రైట్. మనం బాగా ఉన్నాము అనుకోవడానికి ఎన్నో ఇచ్చి ఉంటాడు భగవంతుడు. కానీ వాటిని చూసి బాగా ఉన్నాము అనుకునే కన్నా ఏవైతే కొన్ని లేవో వాటిని గురించే మనము బాగా లేము అన్న అసంతృప్తితో ఉంటాము. లేదా ఇవి కూడా ఉంటే బాగుండును కదా అన్న దాంట్లో ఉంటాం, ఆ స్థితిలో ఉంటాం. యూనివర్స్ ఏం చెప్తుందంటే ఏవైతే నీకు బ్లెస్సింగ్స్ ఉన్నాయో, బాగా ఉన్నాయో పదే పదే వాటిని గుర్తు చేసుకో. పదే పదే కృతజ్ఞతలు చెప్పుకో. పదే పదే వాటి గురించి థింక్ చేయి. స్మరణం వాటిని చేసుకున్నాం అనుకోండి, ఆటోమేటిక్ గా మనలో సంతృప్తి, సంతోషం, ఈ ఎమోషన్స్ వస్తాయి. అంటే ఆ వైబ్రేషన్స్, ఆ ఫ్రీక్వెన్సీస్ లో ఉంటాం మనము. యూనివర్స్ స్కాన్ చేసినప్పుడు ఏమవుతుంది, మన ఫ్రీక్వెన్సీ ఎక్కడ ఉందని తెలుస్తుంది యూనివర్స్ కి. సంతోషము, సంతృప్తి, ఈ భావనలతో ఉన్నాము అని తెలుస్తుంది. అప్పుడేం చేస్తుంది, మోర్ అండ్ మోర్ అలాంటివే మనకు పంపిస్తూ ఉంటది. సో ఇంకా ఏమంటున్నారంటే, నేను అనుకున్నవి చేస్తానో లేదో, నేను కోరుకున్నవి పొందుతానో లేదో, నాకు అర్హత లేదు అలాంటివి ఆలోచించడానికి, పొందడానికి, చెయ్యడానికి, ఇలాంటి నమ్మకాలు మీలోనూ ఉన్నాయేమో ఒకసారి వెతుక్కోండి అంటున్నారు. ఇది ఎక్సర్సైజ్ మనకి. మనం అనుకుంటున్నామా? ఎప్పుడైనా రేర్గా అనుకుంటున్నామా? పదే పదే అనుకుంటున్నామా? గమనించుకోవాలి మనం. రేర్గా అనుకుంటున్నాం అనుకోండి, దాని నుంచి బయటపడడం చాలా తేలిక మనకి. చాలా కొద్దిగా శక్తితో దాని నుంచి బయటకు వచ్చేస్తాం. పదే పదే అదే ఇంట్లో వింటూ లేదా అదే మనం అనుకుంటూ ఉన్నాం అనుకోండి, వీ నీడ్ మోర్ ఎనర్జీ టు కమ్ అవుట్ ఆఫ్ ఇట్. సో ఆవిడ అంటున్నారు, అనుకున్నది చేస్తానో లేదో, కోరుకున్నది పొందుతానో లేదో, నాకు అర్హత లేదు అని అనుకుంటున్నారా? గమనించండి. మీరు బాగా లేరని ఎన్నిసార్లు మీతో మీరు అనుకుని ఉంటారు? అంటే మనసులో అనుకుంటాం కదా, ఏంటో నా హెల్త్ బాగుండట్లేదు, నాకు అసలు ఈ మధ్యలో అస్సలే బాలేదు, నేను ఏ పని చేసినా నాకు కలిసి రావట్లేదు, నేను ఇలా అనుకుంటే అలా అవుతుంది, నేను ఏది అనుకుంటున్నానో ఆపోజిట్ గా అవుతూ ఉంటది. ఇలా మనం అందరం అనుకునే ఉంటాం కదండి. దానికన్నా ఇంకా కొద్దిగా బెటర్ వే ఆఫ్ క్వశ్చనింగ్ ఏంటి అంటానంటే, నేను ఎందుకు ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నాను, ఏం జరుగుతోంది, ఏది మార్పు తెచ్చుకోవాలి, నేను ఎక్కడ ఆలోచనలో తేడా జరుగుతోంది, ఏం మాట్లాడుతున్నాను, ఏంటి నేను చెయ్యగలను కదా, ఇలాంటి క్వశ్చన్స్ వేసుకోవచ్చు. అప్పుడు ఆ ఏంటి అన్నది ఎలా అయిపోతుందంటే, యూనివర్స్ కి ఎలా చేరువైబడుతుందంటే, మీకు ఆ క్వశ్చన్ కి ఆన్సర్ కావాలి.
వివిధ రకాలుగా చూపించడానికి. ఓకే, ఇదిగో చూడు, ఇక్కడ నువ్వు ఈ నెగటివిటీని ఎక్కువగా చూస్తున్నావు, ఎక్కువగా ఆలోచిస్తున్నావు లేదా మాట్లాడుతున్నావు. ఈ పని విధానం ఇక్కడ ఈ విధంగా చేశావు, అది సరిదిద్దుకో అన్న సూచన కలిగించే విధంగా మనకు చుట్టూ పరిస్థితుల్లో చూపిస్తూ ఉంటుంది. కొన్నిసార్లు అది హార్ష్‌గా కూడా చూపించవచ్చు మనకి. అంటే అప్పటికే బోల్డ్ అనే ఛాన్సెస్ మనకిచ్చి ఉందనుకోండి, ఇంక తప్పదు యూనివర్స్‌కి. హార్ష్‌గా చూపిస్తది. అప్పుడైనా మనము ఆ బుద్ధి తెచ్చుకోవాలన్నమాట మనం. ఇప్పటికే చాలా ఛాన్స్‌లు ఇచ్చేసినట్లుంది. లెట్ మీ బి వెరీ కేర్‌ఫుల్ ఇప్పుడింక. ఇలాంటి నమ్మకాలు బలంగా మీలో పేరుకొనిపోయి ఉంటే, మీరెలా ఒక ప్రేమపూరితమైన, ఆనందమయమైన, సిరి సంపదలతో కూడిన ఆరోగ్యదాయకమైన జీవితాన్ని సృష్టించుకోగలుగుతారు చెప్పండి? అని అంటున్నారు. ఒకవేళ సృష్టించుకోవాలనుకున్నా, మీ సబ్‌కాన్షియస్ మైండ్‌లో ఇదివరకే పాతుకుపోయిన మీ స్వంత ఆలోచనలు, నమ్మకాలే మిమ్మల్ని వ్యతిరేకిస్తూ ఉంటాయి. లోపల నుంచి బలంగా నాటేసాం గదా విత్తనాలు. ఊరుకుంటాయా? పై లెవెల్‌లో మీరెంతన్నా కూడా. బలంగా నాటిపెట్టాము. అవి వ్యతిరేకిస్తుంటాయని చెప్తున్నారు. అందువల్లనే మీ జీవితంలోకి పైవన్నీ రాకుండా ఏదో ఒక తప్పిదం ప్రతిసారి జరుగుతూ ఉంటుంది. అంటే సబ్‌కాన్షియస్ బ్రెయిన్ లెవెల్‌లో కూడా చెక్ చేసుకోండి. అదెలాగ చెక్ చేసుకోవడం అండి? మాకెలా తెలుస్తుందండి? ఎప్పుడో నాకు తెలియకనో, తెలుసో, చిన్నగున్నప్పుడో, పెద్దగున్నప్పుడో అది ఎప్పుడో అప్పుడు ఉండిపోయి ఉంటుంది కదా! సింపుల్. మనం ధ్యానంలో కూర్చున్నప్పుడు అంతా ఖాళీ చేసుకోవడమే. తెలిసి తెలియక నేను చేసిన ఆలోచనలు కానీ, మాట్లాడిన మాటలు కానీ, అవి ఈ జన్మలో అయ్యుండవచ్చు, పోయిన జన్మల్లో అయ్యుండవచ్చు. వాటన్నింటికి క్షమాపణ చెప్పుకుంటున్నాను. వాటన్నింటిని కూడా రూట్స్‌తో సహా బయటికి తీసివేస్తున్నాను. అవన్నీ కూడా దివ్య శక్తులుగా మారిపోవాలి అని కోరుకుంటున్నాను. అన్నీ. నాకు తెలీదు. 100 చేశానా, 1000 చేశానా, 1,00,000 చేశానా అలాంటి ఆలోచనలు, అలాంటి మాటలన్నీ మాట్లాడాను. ఐ డోంట్ నో. ఇప్పుడు ఈ సంకల్పం ద్వారా అన్నీ అని చెబుతున్నాను. ఎన్నింటికి బయటికి వెళ్ళడానికి మనం శక్తి సమకూరుస్తున్నామో అన్నీ ఆటోమేటిక్‌గా బయటికి జారుకుంటాయి. ఎలాగా? అలాగే లో ఎమోషన్స్‌తో మనం బయటికి పంపించొద్దు అని చెప్పాను కదా! దివ్య శక్తులుగా, ఒక ప్రేమగా, సంతోషంగా అలా బయటికెళ్ళిపోతాయి. మనకు హాని ఉండదు. మనలో నుంచి ఎళ్ళిపోయాయి. బయట ఎవ్వరికీ హాని చెయ్యదది. అంటే మళ్ళీ బ్యాడ్ కర్మ మనకేమీ ఉండదు. మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ ఎలా చెప్పుకోవచ్చంటే, ఇప్పుడు మనలో ఒకటి లోపల ఒక అసంతృప్తి ఉన్నది. దేని గురించి ఒక దాని గురించి. సింపుల్‌గా మనం దాన్నేం చేస్తాము, ఏదో ఒక కోపపు రూపంలో జనరల్‌గా మనం మన ఫ్యామిలీ మెంబర్స్ మీదే చూపిస్తాము. ఎవరు త్వరగా దొరికితే వాళ్ళు పిల్లలే కావచ్చు, ఇంట్లో పేరెంట్స్ ఉంటే పేరెంట్స్, అత్తమామలు, భర్త, భార్య ఎవరుంటే వాళ్ళు. ఎవరి మీదైతే మనం చూయించుకోగలమో ఆటోమేటిక్‌గా వాళ్ళ మీద ఏ రూపంలో వస్తుంది మీ అసంతృప్తి గమనించుకోండి. కోపం రూపంలో, విసుగు, చిరాకు, అసహనం ఈ రూపంలో బయటకొస్తుంది. ఓకే. ఒక్కసారి మీరు అది బయటికి తీసేశారు. ఆ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరో వాళ్ళ మీద వాళ్ళు తీసేశారు మీరు. అప్పుడు మీకు ఆ లోపలున్నది కాస్త తగ్గిపోయినట్టుగా అనిపిస్తూ ఉంటది. అంటే ఏంటి? ఆ లో ఎమోషన్ మీరు బయటికి తీసేశారు. కానీ ఎలా తీశారండి? అవతల వారి మీద కోపంగా, చిరాగ్గా. వాళ్ళ మనసులోకి మీరెలాంటి స్థానం ఏర్పరుచుకుంటారు? ఓవర్ ద పీరియడ్ అయినా సరే, ఎంత ఫ్యామిలీ మెంబర్స్ అయినా, అమ్మకు చాలా కోపం. ఎప్పుడూ చిరాకు పడుతూ ఉంటది. ఆఫీస్ కోపమంతా తీసుకొచ్చి ఇంట్లో వేస్తా ఉంటది. ఎవరో ఏదో అన్నారా? ఇంట్లో చూస్తా ఉంటది. అవునా కాదా? ఇలాంటి స్థానం ఉంటుందా లేదా? అంటే మళ్ళీ వాళ్ళల్లో ఒక లోవర్ ఎమోషన్ క్రియేట్ చేయడానికి కారణం ఎవరయ్యారు? మనము మనం విడుదల చేసిన ఒక లో ఎమోషన్. అలాంటిది కాకుండా ఉండాలి అంటే మన సంకల్పంలో నాలో ఉన్న లోవర్ ఎమోషన్స్‌ని వేళ్ళతో సహా, కూకటి వేళ్ళతో సహా బయటికి తీసి పంపిస్తున్నాను దివ్య శక్తిగా మార్చుతూ. అది దివ్య శక్తిగా వెళ్ళిపోవాలి. ఇంకేమైనా నాలో మిగులు ఉన్నా కూడా అది దివ్య శక్తిగా మారిపోయి మిగిలి ఉండాలి. ఇంకప్పుడు ఏమి హార్మ్ ఉండదు మనకి. అలా కోరుకోవచ్చన్నమాట. సబ్‌కాన్షియస్ బ్రెయిన్‌లో కూడా మనం వర్క్ చేసుకోవాలి అంటే. క్రోధము.
మనల్ని మనము ఒప్పుకొనకపోవడము, తప్పు చేశాము అన్న భావన, మరి భయము, అలాంటి ఆలోచన విధానాలే మన జీవితాల్లో సర్వ సమస్యలకి కారణభూతాలు. పైభావాలే మన శరీరాల్లో, మన జీవితాల్లో ప్రధాన సమస్యల్ని సృష్టిస్తూ ఉంటాయి. మన జీవన పరిస్థితులకు, అనుభవాలకు మన బాధ్యతను గుర్తించకుండా ఇతరులను నిందిస్తూ పోవడం వల్ల కూడా ఈ భావాలు తలెత్తుతూ ఉంటాయి. మన జీవితానికి మనమే బాధ్యులమని తెలుసుకుంటే ఇంకెవరిని నిందించాలి? ఏమని నిందించాలి? బయట జరిగే సంఘటనలు లోపలి మన ఆలోచనలకు ప్రతిరూపాలు. అలాగని ఇక్కడ నేను మీ పట్ల ఇతరుల యొక్క బాధ్యతారహితమైన ప్రవర్తనను ఏమీ సమర్థించడం లేదండి. అటువంటి వ్యక్తుల్ని, అటువంటి ప్రవర్తనల్ని మనం ఆకర్షిస్తున్నాము అంటే మనలో అటువంటి లక్షణాలు, నమ్మకాలు ఉన్నాయని గుర్తించాలి. ఇది కూడా మన అందరికీ ఉండే కామన్ క్వశ్చన్. ఎంతసేపు నాలో నేనే చూసుకోవాలా? నేనే వర్క్ చేసుకోవాలా? చుట్టూ ఉన్న వాళ్ళు ఎంత బాధ్యతారహిత్యంగా ప్రవర్తించినా, ఎంత చిరాకుగా ప్రవర్తించినా, వాళ్ళలో ఏ అవేర్‌నెస్ లేదు, ఏ ధ్యానము లేదు. వాళ్ళకి తప్పని కూడా తెలియదు. ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తూ ఉంటారు. అది కూడా నేను భరించాలా? నా శక్తి అంతా వేస్ట్ అయిపోతుందక్కడ. ఎంతకని చేస్తానండి? అని అనిపిస్తూ ఉంటుంది కదా! ఆవిడేమంటున్నారంటే స్పిరిచువల్ టాబ్లెట్స్‌లో కూడా ఉంటుందండి ఈ ప్రిన్సిపల్ ఒకటి. లైక్ అట్రాక్ట్స్ లైక్. అంటే మనము ఎలాగైతే ఉన్నామో అలాంటి వారిని ఆకర్షిస్తాము, లేదా అలాంటి పరిస్థితుల్ని ఆకర్షిస్తాము. అప్పుడు నెక్స్ట్ క్వెషన్ ఏమొస్తది? అంటే చుట్టూ ఉన్న వాళ్ళు ఎలా ఉన్నారో అంత చిరాగ్గా నేనున్నానా? అలాంటి ఆలోచనలు నేను చేస్తున్నానా? అసలు నేనెవ్వరికీ ఎప్పుడు ఏ అపకారము చేయలేదు తెలుసా? అలా మాట్లాడలేదు తెలుసా? నాలో అసలు అలాంటి భావనలే ఉండవు. అదేంటి వాళ్ళతో వాళ్ళు చేస్తూ ఉంటే, నాలో ఉంది కాబట్టి అలాంటి వాళ్ళని నేను అట్రాక్ట్ చేస్తున్నానంటారేంటి? నేనస్సలే ఒప్పుకోను. అన్నట్లుగా ఉంటుంది మన మనసు. ఆటోమేటిక్‌గా అలాగే వస్తుంది. కానీ సబ్‌కాన్షియస్ బ్రెయిన్‌లో ఉన్నాయా? చెక్ చేయాలి. మంచి అనుకుంటూనే ఇలాగే చెయ్యాలి, వీళ్ళకి ఇలాగే చెయ్యాలి అని ఏదైనా ప్రతికూలమైన ఆలోచనలు చేశామా? కొన్నిసార్లు మన ఆత్మ ఈ జన్మలో నుంచి కాదు కదండీ! ఆత్మ అప్పటికే కొన్ని వందల, వేల, లక్షల జన్మలు తీసుకొని ఉంటుంది. ఆ గత జన్మ జ్ఞాపకాలు కూడా క్యారీ చేస్తుంది. మనందరికీ తెలుసు. ఆత్మ ఈ శరీరాన్ని వదిలి వెళ్ళిపోయేటప్పుడు ఏ డబ్బులు, బంగారము, భూములు, ఆస్తులు, మనుషుల్ని వెంట పెట్టుకొని ఎళ్ళదది. మన చుట్టాల్ని, బంధువుల్ని, ఫ్యామిలీ మెంబర్స్‌ని వెంట పెట్టుకొని వెళ్ళదు. ఏం వెంట పెట్టుకొనెళ్తుంది? ఆ జ్ఞానాన్ని. లేదా కర్మశాస్త్రం ప్రకారం చెప్పాలంటే ఆ కర్మల్ని. 2 ఒకటే అండి. పదాలు మాత్రమే వేరు. జ్ఞానం అన్న పదం మనకు కరెక్ట్‌గా సూట్ అవుతుంది. మనకి ఈజీగా అర్థమవుతుంది. ఆ జ్ఞానాన్ని వెంట పెట్టుకొని వెళ్తుంది. ఆ జ్ఞానం భయం కావచ్చు, సంతోషం కావచ్చు. ఏదైనా కావచ్చు. ప్రేమ కావచ్చు, కోపము కావచ్చు. ఆ జ్ఞానం ఏదైనా కావచ్చు. మరవన్నీ ఉంటాయి కదా ఆత్మతో పాటు. సో, ఇంకా ఉన్నాయేమో చెక్ చేసుకోవాలి. నేనొకసారి మన క్లాస్‌లోనే నేను ఒకరి ఎగ్జాంపుల్ చెప్పాను. తను చాలా బాగా మెడిటేషన్ చేస్తారు. అన్నీ అంటే కోపము, చిరాకు ఎవరినైతే తను క్షమించాలో వాళ్ళందరినీ క్షమించేశాను. అవన్నీ అనుకుంటూ ఉండేదనమాట. స్టిల్ తనకు తెలిసినంత వరకు ఎవరి మీద కోపం లేదు అని చెప్పేసి అనుకుంటూ ఉండేది. కానీ తనకు డ్రీమ్స్‌లో ఇది కూడా స్పిరిచువల్ టాబ్లెట్స్‌లో ఉంటుందండి. మీకు పదే పదే డ్రీమ్స్‌లో కానీ, మెడిటేషన్ ఎక్స్‌పీరియన్సెస్‌లో కానీ, బాత్రూమ్ రిలేటెడ్ సంఘటనలొచ్చాయనుకోండి. అంటే బాత్రూమ్ అంతా గబ్బు పట్టిపోయి ఉన్నట్లు, మీరొక పబ్లిక్ బాత్రూమ్‌కెళ్తారు. మీకు అంతవరకు అన్నీ బాగానే ఉంటాయి. మీరు వెళ్ళాల్సి వచ్చిన బాత్రూము చాలా చెండాలంగా ఉండడం కానీ, అలా రకరకాలుగా బాత్రూమ్ రిలేటెడ్ ఎక్స్‌పీరియన్సెస్ అనుకోండి. అవి మీకు కనిపిస్తూ ఉన్నాయనుకోండి, దాని అర్థం ఏమని చెప్తారంటే, మీకు తెలిసి గాని, తెలియక గాని లోపల ఎవరి మీదైనా కోపము, ద్వేషము అలాంటివి ఉండి ఉండవచ్చు. చెక్ చేసుకోండి అని చెప్తారనమాట. ఇది స్పిరిచువల్ టాబ్లెట్స్‌లో ఉంటుంది. సో, తనకు ఆ కలలు బాగా వస్తూ ఉండేవట. తనకనిపించేది. ఇంకా నాకెవరి మీద కోపముంది? ఒక్కొక్కటి తను క్లియర్ చేసుకుంటూ వెళ్ళిపోతుందనమాట. ఇన్‌సైడ్ వర్క్ చేస్తూ చాలా చాలా బాగా ధ్యానం చేస్తారు. చాలా జ్ఞానం తీసుకుంటారు. సో, ఒక్కొక్కటి క్లియర్ చేసుకుంటూ వెళ్ళినా కూడా ఆ కలలు అర్థం కావట్లేదు. ఇంకా ఆగిపోవట్లేదనమాట. ధ్యానంలో కూర్చొని బాగా క్వెషన్ వేసుకుందనమాట.
అంటే ఎన్నిసార్లు చేస్తే తనకు ఆన్సర్ వచ్చిందో నాకు తెలియదు. ఇంకా ఎవరి మీద నాకు కోపం ఉంది నాకు తెలియట్లేదు. ఎక్కడ ఉంది, ఏ పొరల్లో ఉంది సబ్కాన్షియస్ గా నాకు చూపించండి, అప్పుడు నేను వర్క్ చేస్తాను దాని మీద. నాకు ఈ కళలు వస్తున్నాయంటే దాని మీనింగ్ అది అని చెప్పేసి కోరుకుంటేనట చిన్నగా ఉన్నప్పుడు ఈ పెద్ద నాన్నలు చిన్నాన్నలు వాళ్ళు ఉంటారు కదండి, మన పేరెంట్స్ సైడ్ నుంచి వాళ్ళు ఉంటారు కదా, ఏవో ఉంటాయి కదా మనకు ఇంటి పక్కన ఉన్నప్పుడు మనిషికి అభిప్రాయ భేదాలు, అవి వివాదాలుగా తగాదాలుగా రకరకాలుగా ఉంటాయి. చిన్నపిల్లలుగా ఉన్నా కూడా మన మనసుల్లో కూడా జొరబడుతూ ఉంటాయి. అవన్నీ జరుగుతూ ఉంటాయి, నార్మల్ గా జరుగుతూ ఉంటాయి అందరికీ. అలా తనకెవరో చిన్నాన్నో పెద్దనాన్నో పెద్దమ్మో చిన్నమ్మో ఎవరో నాకు తెలీదు, వాళ్ళ పిల్లల మీద ఎవరి మీదో ఇంకా కోపం ఉన్నట్లుగా తనకొచ్చిందట ఆ ధ్యానంలో. ఇంకా వాళ్ళ మీద లోపల ఎక్కడో పొరల్లో ఉంది. అది తను క్లియర్ చేసుకుని, అంటే వాళ్ళకు క్షమాపణ చెప్పి ధ్యానంలోనే డైరెక్ట్ గా మనం ఏమి డ్రామాటికల్ గా సినిమాలో చెప్పినట్టుగా చెప్పక్కర్లేదు. ధ్యానంలోనే ఇంకా నాకు ఉన్నది, నాకు తెలియలేదు, కానీ నేను మిమ్మల్ని క్షమించి వేస్తున్నాను. మీ పట్ల నేను ఏదైనా తప్పు చేసినా నన్ను కూడా పరిపూర్ణంగా క్షమించి వేసేయండి. ఆ కర్మబంధం నుంచి మీరు విడిపోండి, నన్ను విడుదల చేయండి. అలా తను కోరుకున్న తర్వాత దాని నుంచి బయటపడిందట. ఔటర్ లేయర్ లో తనకు అసలు ఏ మాత్రం కోపం లేదు వాళ్ళ మీద. మనస్ఫూర్తిగా ఏ కోపం లేదు అనేది తనకు ఖచ్చితంగా తెలుసు. కానీ సబ్ కాన్షియస్ బ్రెయిన్ లో ఉంది. తను చాలా చాలా డీప్ గా వర్క్ చేస్తుంది అనమాట ఇన్సైడ్. మనం ఇంట్లో ఇప్పుడు పనుల జాబితా ఉంటే ఒక్కొక్క పని చేసుకుంటూ వెళ్ళిపోతాం. ఇప్పుడు ఈ రోజు ఓ 2 కూరలు, రసము, అన్నం పెట్టాలి అనుకున్నాం. అన్నం పెడతాము. అమ్మయ్య! అన్నం అయిపోయింది. ఒక కూర అయిపోయింది, 2 కూరలు అయిపోయినాయి, రసం అయిపోయింది, పని అయిపోయింది. 4 పనులు అనుకున్నాం, 4 పనులు అయిపోయినాయి అని ఎలాగైతే చేస్తామో తను తన లోపలి ఎమోషన్స్ లో కూడా అలా వర్క్ చేస్తూ వెళ్ళిందనమాట. చూడండి, అది ఎక్కడో దాగి ఉంది. కానీ యూనివర్స్ మనకు ఇండికేషన్స్ ఇస్తూ ఉంది. తన అవేర్నెస్ తో ఉంది కాబట్టి గమనించగలిగింది ఇంకా ఎందుకు వస్తున్నాయి, దీని మీనింగ్ ఏంటి, ఆ మీనింగ్ తెలుసుకుంది. ఎవరి మీద కోపము క్రోధం ఇంకా ఉన్నాయని యాక్సెప్ట్ చేసింది. ధ్యానంలో కూర్చుంది. యాక్సెప్ట్ చేయకపోతే నాకు ఎవరి మీద కోపం లేదు, నేను అసలు ఒప్పుకోను, ఆ కళ ఏంటో తప్పు అని చెప్పేసి వదిలేయాలి అక్కడ. కాదు, యాక్సెప్ట్ చేసింది, ఇంకా ఎక్కడో ఉన్నట్లుంది నాకు అని. క్వశ్చన్ వేసుకుంది, ఆన్సర్ వచ్చింది, వర్క్ చేసింది, ఒక పద్ధతి ప్రకారం వెళ్ళింది. సో అలా మాస్టర్స్ మన లోపల ఉన్నాయేమో మనం గమనించుకోవాలి. పదే పదే అలాంటి వ్యక్తులని, అలాంటి పరిస్థితులని మనం ఎదుర్కొంటున్నాము అంటే. దట్ ఈస్ వాట్ లుక్ ఇన్సైడ్. వెన్ యు ఆర్ ఫేసింగ్ ఎనీ ప్రాబ్లం అవుట్ సైడ్, లుక్ ఇన్సైడ్. చాలా లోతైన వాక్యం అది. ఒప్పుకోబుద్ధి కాదు, అస్సలే ఒప్పుకోబుద్ధి కాదు. ధ్యానంలోకి రాకపోయి ఉంటే, జ్ఞానం తెలియకపోయి ఉంటే ఎట్టి పరిస్థితుల్లో మనం ఒప్పుకోము. మన మనసు ఒప్పుకోదు, మన ఈగో అస్సలే ఒప్పుకోనివ్వదు. అందరూ నా పట్ల ఇలాగే ప్రవర్తిస్తారు, నాలోనే తప్పులెంచుతారు, నన్నెవ్వరూ ఆదుకోరు, నాకెవరూ సహాయానికి రారు, నన్ను అవసరాలకు వాడుకొని వదిలేస్తారు, ప్రతిదానికి నన్నే నిందిస్తారు, నాకే ఎందుకు ఇలా జరుగుతోంది. ఇలాంటివన్నీ మీరు నమ్ముతున్నట్లయితే అవి మీ స్వంత ఆలోచన విధానాలు. అలాంటి వ్యక్తులని, ప్రవర్తనలని మీరు ఆకర్షిస్తున్నారంటే మీలో అలాంటి ఆలోచనలే ఏవో ఉండి తీరాలి అని చెప్తున్నారు. మీరలా ఆలోచించి ఆ పరిస్థితుల్ని, ఆ ప్రవర్తనలని మీ వైపుకు ఆకర్షించకపోతే అవి వేరెక్కడో ఆకర్షితమవుతాయి. మీలో అటువంటి ఆలోచనలే ఉండకపోతే అటువంటి పరిస్థితులు మీ వైపుకు రానే రావు. అంత ఖచ్చితంగా చెబుతున్నారు. అలాంటివి ఎదుర్కొంటున్నారంటే మీలో ఉండి తీరాలి అని ఖచ్చితంగా చెప్తున్నారు. అలాంటివి మీ దగ్గర లేకపోతే ఆలోచనలు, మాటలు అంటే ఖచ్చితంగా మీకు రావు అని చెబుతున్నారు. బల్లగుద్ది మరీ చెబుతున్నారు. సో అది మాస్టర్స్, మనం ఇక్కడ స్టాప్ చేసుకుందాం ఈ రోజు క్లాస్. థ్యాంక్ యూ సో వెరీ మచ్ ఫర్ జాయినింగ్ టుడేస్ సెషన్. థ్యాంక్స్ ఫర్ ద ఆపర్చునిటీ. Let me stop the recording.